దండకయ కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం ఆపకు యోధుడ నీ విజయపు పయనం నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా రామికుడా విజయోస్తు వీరా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం సేన సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచెవు శోధయుడా శోధయుడా స్వాగతం ధీరా నాయకుడా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో సేవకుడా మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. నాయకుడా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు సేవకుడా వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే నీ చరిత్ర వినిపిస్తాం విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది ఈ మూర్ఖులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా ఈరోజు తెలుగు ప్రజల యొక్క ముద్దు బిడ్డ ప్రతి ఇంట కూడా పెద్ద కొడుకు అనుకునే పిలిచే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదిన వేడుకలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్సు, వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ 6 నెలల పరిపాలన చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విధంగా చెప్పడానికి సూపర్ 6 అని చెప్పారు. తర్వాత ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కావచ్చు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధుడు కార్యక్రమం అని చెప్పని ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పని ఈరోజు కరెంటు ఛార్జీలు ఏ విధంగా అంటే ఛార్జీలను కాకుండా
వాటిని ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారు ప్రజల నుంచి చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు, అది ఎక్కడుందో తెలియని పరిస్థితి. గ్యాస్ సిలిండర్స్ అన్నారు, దానికి అనేక నియమ నిబంధనలు పెట్టారు. అదేవిధంగా పెన్షన్లు ఇదివరకు 60 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు ఆ పెన్షన్లన్నీ తీసేసి నామమాత్రంగా పెన్షన్లు ఇచ్చే విధంగా వీళ్ళు రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో అయితే కనుక పిల్లలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒక అమ్మఒడి ఇస్తే నేను ప్రతి ఇంట్లో కూడా అమ్మఒడి ఇస్తా అని చెప్పి ప్రతి పిల్లలకి ఇస్తానని చెప్పిన వ్యక్తి అమ్మఒడి మోసం చేశాడు, రైతు భరోసా మోసం చేశాడు, ప్రతి ఒక్కరిని కూడా మహిళల్ని మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూనే వెళ్ళింది. మాట్లాడితే అమరావతి, పోలవరం తప్ప రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి, అదేవిధంగా మేము రాగానే రోడ్లన్నీ కూడా అద్భుతంగా చేసేస్తూ ఉన్నారు. ఆ రోడ్లకి ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఉన్నాయో వాటికి కూడా టోల్ గేట్లు పెంచుతున్నారు, టోల్ గేట్లు పెడుతున్నారు. అంటే సంపద సృష్టిస్తాం అంటే పేద ప్రజల రక్తం పీడించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దయచేసి నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నా, పేద ప్రజలకు మంచి చేయండి, పేద ప్రజలకు మంచి చేయండి. మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు, అభివృద్ధి ఎక్కడ 6 నెలల్లో కనబడిన పరిస్థితే లేదు. ఎందుకంటే ఒక్క విజయవాడ నగరంలోనే వరదలు వస్తే కనీసం 30 డివిజన్లు ఓళ్ళే వరదలు వచ్చినవి. ఆ డివిజన్లే సరిగ్గా చూడలేని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మేలు చేస్తాట. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, జగన్ అనే ముఖ్యమంత్రి కావాలి, జగన్ అన్న వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది. అమ్మవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.